ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసుకున్నాం. అంతే, బీట్రూట్ హల్వా రెడీ. చాలా టేస్టీ బీట్రూట్ హల్వా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, హల్వా రెడీ అయిపోయింది, బాగా దగ్గరకు వచ్చేసింది. మీరు కూడా ఇంట్లో బీట్రూట్ రెడీగా ఉంటే ఈరోజు తప్పకుండా. చూసారా, ఈరోజు అసలు నెట్వర్క్ ఏంటో చాలా ప్రాబ్లం అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. ఇది హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, అసలు అడిగిన ఏం మాడకుండానే చక్కగా రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడటానికి కూడా. చూడండి, డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని ఇది ఉడికిందో లేదో ఎలా ఎలా వచ్చింది అనేది చూద్దాం ఒకసారి. సూపర్గా ఉందండి, సూపర్ సూపర్. ఒకసారి చేసుకొని తప్పకుండా మీరు ట్రై చేయాలి. బీట్రూట్ మాత్రం బాగా ఫ్రై